హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర ఉంది కొమాకి XGT X4 అనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్. సో ఇది వచ్చేసి 220 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి నాన్ రిజిస్టర్డ్ వెహికల్ అనమాట. సో 220 కిలోమీటర్స్ అయితే వస్తుంది, డ్యూయల్ బ్యాటరీతో వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. సో కంప్లీట్గా వీడియోని అయితే ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో దాని ద్వారా ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఉంటుంది. సో ఆ తర్వాత మీరు కొనాలా వద్దా అనేది డిసైడ్ అయితే అవుతారు. సో వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో ఫస్ట్ మీరు దీనికి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూడండి. ఓవర్వ్యూ చూశాక మీకు నచ్చితే ఇది కొనాలి అని అనుకుంటే కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. కొమాకి ఎలక్ట్రికల్ వెహికల్ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. లేదనుకుంటే కామెంట్ సెక్షన్లో నేను వాటిని పిన్ చేస్తాను. మీరు కావాలంటే అక్కడి నుంచి అయితే వాళ్ళకి కాల్ చేసి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు అక్కడి నుంచి అయితే కనుక్కొని మీరు బై చేయొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి 220 కిలోమీటర్స్ అయితే వస్తుంది. రేంజ్ డ్యూయల్ బ్యాటరీతో వస్తుంది అనమాట. సో అంటే ఒక్కో బ్యాటరీ మనకి 110 కిలోమీటర్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ అయితే దీంట్లో సింగిల్ బ్యాటరీ ఉంది. సో ఆ బ్యాటరీ కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఫస్ట్ మనం ఫ్రంట్కి అయితే వచ్చేద్దాము. సో ఫ్రంట్కి వచ్చేస్తే ఫ్రంట్లో వచ్చేసి మనకు ఇక్కడ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో డిస్క్ బ్రేక్తో పాటు ఇక్కడ యాజ్ యూజువల్గానే వీళ్ళు కొమాకి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. అండ్ సస్పెన్షన్ వచ్చేసి మనకి లాంగ్ సస్పెన్షన్గా ఉంది. అండ్ సస్పెన్షన్ అయితే ఇప్పుడు నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను కదా, సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సస్పెన్షన్ చాలా బాగుంది. బ్యాక్ సస్పెన్షన్ అనేది వెనక ఎవరైనా కూర్చుంటే అప్పుడు ఇంకా బాగుండేది, అంటే చెప్పడానికి బాగుండేది. ప్రజెంట్ అయితే నాకు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే బాగుంది అనిపించింది. టెలిస్కోపిక్ సస్పెన్షన్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫైబర్ బాడీ. సో ఫైబర్ బాడీ కూడా చాలా గట్టిగానే ఉంది. అండ్ మనకి అంత తీసేయాల్సిన అవసరం లేదు, కొంచెం గట్టిగానే ఉంది. అండ్ ఇక్కడ గ్రాఫికల్ డిజైన్కి సంబంధించి బ్లూ కలర్ మీద వీళ్ళు ఎల్లో కలర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది చూడడానికి కూడా చాలా లుక్గా ఉంది. అండ్ యాజ్ యూజువల్గా మనం SE చేసాం కదా, సో SEలో మనకి ఎలాంటి డిజైన్ అయితే ఇచ్చారో సేమ్ అదే డిజైన్ అయితే మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇన్ కేసు వాష్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ప్లాక్కి సంబంధించినటువంటి ఒక ర్యాక్ అయితే ఇచ్చారు. సో ఎంత పెద్ద ర్యాక్ ఉందో చూడొచ్చు. సో మనకి క్లీన్ చేసుకోవాలంటే ఇన్ కేసు వాటర్ వాష్ ఆ టైంలో చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్గా అయితే మనం దీన్ని అయితే వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ చూడవచ్చు మనము, చాలా సింపుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్లూటూత్ ఆప్షన్తో వస్తుంది ఇది. సో బ్లూటూత్ ఆప్షన్లో వీళ్ళు ఏం చేశారంటే మనకి ఏవైతే స్పీకర్స్ ఉన్నాయో ఆ స్పీకర్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో స్పీకర్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి లైటింగ్ సెటప్ ఉంది. సో ఇక్కడ మనకి ఇండికేటర్ టైప్లో లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు. సో లైటింగ్ సెటప్ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి DRLs వచ్చింది. సో ఇక్కడ ఫ్రంట్లో ఒక DRL ఉంది. అండ్ ఇటు సైడ్కి వచ్చేటప్పుడు ఒక DRL అయితే ఉంది. అండ్ మొత్తం కలిపి కూడా మనకి ఒక V షేప్లో ఒక DRL అయితే ఇచ్చారు. ఈ మొత్తం 3 DRLs అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ లైట్ వచ్చేసి మనకి LED లైట్తో వస్తుంది. అండ్ హెడ్ లైట్ వచ్చేటప్పటికి మొత్తం LED సెటప్తో ఇచ్చారు. ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఇవి మాత్రం మనకి హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు హాలోజన్ బల్బ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి మనకి లుక్ అనేది ఈ విధంగా ఉంది. సో ఫ్రంట్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సేమ్ మనకి ఎలక్ట్రికల్ బైక్ చూసిన ఫీలింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కొమాకి XGT X4 అనేసి వీళ్ళ బ్రాండింగ్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. అండ్ మొత్తం కూడా మనకి ఎలక్ట్రికల్ వెహికల్ చూసినట్టే కనిపిస్తుంది, కానీ పెట్రోల్ వెహికల్ చూసినట్టయితే ఏం లేదు. అండ్ ఇట్లా ఫుట్ బోర్డ్ స్పేస్కి వచ్చేటప్పటికి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ వచ్చేసి మనకి మంచి ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఇచ్చారు. సో ఈ స్పేస్లో ఆల్మోస్ట్ మనకు ఒక 2 వాటర్ క్యాన్స్ అయితే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇట్లాంటివి క్యారీ చేసేటప్పుడు అటు ఇటు కూడా మీరు ఏదైనా సపోర్ట్ ఏదైనా పెట్టుకుంటే మీకు వెహికల్ అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. కంప్లీట్గా ఇది మనకి ప్లాస్టిక్ బాడీతో వస్తుంది కాబట్టి ఫైబర్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో దానివల్ల మీకు మంచి బెనిఫిట్, ఎందుకంటే మైలేజ్ కూడా ఎక్కువే వస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ మనకి 220 కిలోమీటర్స్ వరకు వస్తుంది. సో ఇక్కడ మీరు ఒక కంపార్ట్మెంట్ చూస్తున్నారు కదా, సపరేట్గా ఒక బాక్స్ టైప్లో ఒక కంపార్ట్మెంట్. సో ఈ కంపార్ట్మెంట్లో మనకు ఒక బ్యాటరీ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది. అండ్ మనకి అండర్ సీటింగ్ స్టోరేజ్ ఉంది కదా, ఈ అండర్ సీటింగ్ స్టోరేజ్లో కూడా ఒక బ్యాటరీ అయితే ఉంటుంది. ప్రజెంట్ బ్యాటరీ వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట, పడుకొని ఉంటుంది. సో చాలామంది అంటూ ఉంటారు పడుకొని ఉండడం వల్ల బ్యాటరీ ప్రాబ్లం వస్తుందా అని. సో అలా ఏం లేదు. సో ఇది చాలా బాగుంటుంది బ్యాటరీకి సంబంధించి కూడా వీళ్ళు 3 years వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు. అంటే ఇక్కడ వచ్చే బ్యాటరీ మాత్రం మనకి నిలబడుకో ఉంటుంది, బట్ ఈ బ్యాటరీ మాత్రం ఇక్కడ పడుకొని ఉంటుంది. ఇది నాన్ రిజిస్టర్డ్లో హై ఎండ్ మోడల్ అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం, అప్పుడు మనకి స్పీడ్ ఎంత ఉందో చూద్దాము. అండ్ ఫ్రంట్లోకి వచ్చేటప్పటికి ఫ్రంట్ వచ్చేసి మనకి ఇక్కడ 2 racks అయితే ప్రొవైడ్ చేశారు. ఈ 2 racksలో కూడా ఇక్కడ వచ్చేసి లైక్ మనం వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కానివ్వండి, లేదంటే మనము ఇంకేదైనా లైక్ సెల్ ఫోన్ అట్లాంటివి పెట్టుకోవడానికి కానివ్వండి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి USB సంబంధించి ఛార్జింగ్కి ఒక సాకెట్ అయితే ఇచ్చారు, కానివ్వండి సాకెట్ అయితే ఇచ్చారు, బట్ అది మనకి ఫుల్ఫిల్ అయితే చేయలేదు. ఇన్ కేస్ మనం కావాలంటే దీన్ని ఫుల్ఫిల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి క్యారీ హుక్ అయితే వీళ్ళు
ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఈ సీట్ కింద మనకి ఛార్జింగ్ పోర్ట్ని అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. ఇది రిమూవబుల్ బ్యాటరీ, మనం ఇంట్లో తీసుకొని అయినా రిమూవ్ చేసి ఇంట్లో అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మనము ఇక్కడి నుంచి అయినా సరే వెహికల్కి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, బయట పెట్టుకుని వెహికల్ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ కంప్లీట్గా మనం ఫ్రంట్కి వచ్చేటప్పటికి సో ఫ్రంట్లో మనకి హ్యాండిల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ప్రీవియస్లో నేను మీకు చూపించాను కదా కొమాకీకి సంబంధించి. సో అన్ని వెహికల్స్ యొక్క మిర్రర్స్ అనేవి సేమ్ మనకి చూడడానికి ఇదే విధంగా ఉంటాయి. సో మోడల్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి డిస్ప్లే అయితే ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా మనకి డిజిటల్ డిస్ప్లేనే వస్తుంది, డిజిటల్ కన్సోలే. బట్ ఏంటి అంటే మనకి పెద్ద డిస్ప్లే అయితే కాదు, ఆల్మోస్ట్ ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. మరి పెద్ద డిస్ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇక్కడ మనకి కొమాకీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ డిస్ప్లే అయితే మనకి చూడడానికి ప్లెజర్కు ఉన్నటువంటి డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి సో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బటన్స్ అన్నీ కూడా బ్లూటూత్ ఆప్షన్కి సంబంధించినటువంటి బటన్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి హార్న్, అలాగే లైక్ ఇవి ఎందుకంటే మనకి సౌండ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి, కాల్కి సంబంధించి కాల్ మనం ఆన్సర్ చేయడానికి కానివ్వండి, అండ్ వాల్యూమ్ తగ్గించుకోవడానికి, మాన్యువల్ సెట్టింగ్స్, ఇట్లా మనకి బ్లూటూత్కి సంబంధించి కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేశారు. అంటే రిమోట్తో సపరేట్గా పని లేకుండా వీళ్ళు ఇక్కడ సపరేట్గా దీన్ని అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఇది మనకి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అయితే మనము దీన్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. లైక్ రిమోట్ ఏంటి అంటే రిమోట్ తీసుకొని ప్రతిసారి మనం మార్చుకోవడం కంటే మనం డ్రైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఇలా మార్చుకోవడం మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సాంగ్స్ వినడం కానివ్వండి, కాల్స్ మాట్లాడడం కానీ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు. అండ్ కాల్స్ మాట్లాడడం అయితే అంత ఈజీ పని ఏం కాదు, బట్ మనం సాంగ్స్ వినడం అయితే ఇవి చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మనకి డిమ్ అండ్ అప్కి సంబంధించినటువంటి స్విచ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హార్న్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, హార్న్ అయితే ఇచ్చారు. అండ్ ఇది మనకి సైడ్ ఇండికేటర్స్ అనమాట. సో ఇవి మనకి సైడ్ ఇండికేటర్స్. అండ్ నెక్స్ట్ మనం రైట్ సైడ్కి వచ్చేస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి సో ఇక్కడ లైటింగ్కి సంబంధించినటువంటి సెటప్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అనేసి ఇక్కడ 3 మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ రివర్స్ మోడ్ కూడా ఉంది. బట్ ఇక్కడ పార్కింగ్ మోడ్ అయితే లేదు. ఇక్కడ పిఎన్ ఇచ్చారు కదా, అది ఇంకా టెస్టింగ్లోనే ఉంది. మనకి పార్కింగ్ మోడ్ అయితే లేదు, బట్ రిపేర్ మోడ్ అయితే ఉంది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయితే మనము ఈ ఏమైనా వెహికల్లో చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకుంటే మనం రిపేర్ మోడ్ కొట్టినట్టయితే మనకి అది ప్రాబ్లం అనేది దాదాపు రెక్టిఫై అయితే అయిపోతుంది. ఇన్ కేస్ మనకి పార్కింగ్ మోడ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. మేబీ నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు పార్కింగ్ మోడ్ అయితే తీసుకురావచ్చు. సో ప్రజెంట్ అయితే దీనికి పార్కింగ్ మోడ్ అయితే లేదు. ఇప్పుడు మనం కన్సోల్ అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో కన్సోల్ అయితే ఇక్కడ ఆన్ చేశాను. సో కన్సోల్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ పవర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో బ్యాటరీ కనిపిస్తుంది. అండ్ మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది స్పీడోమీటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి కనిపిస్తుంది. అండ్ ఓడోమీటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మనకి డిజిటల్లోనే కనిపిస్తుంది. సో కొంచెం స్క్రీన్ అయితే మనకి చిన్నదే, మరీ పెద్దదైతే కాదు, పెద్దదైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ మనం బ్యాక్ అయితే వచ్చేద్దాము. సో బ్యాక్ వచ్చేటప్పటికి బ్యాక్లో వచ్చేసి మనకి హబ్ మోటార్ అయితే ఇచ్చారు. బిఎల్డిసి హబ్ మోటార్ అని చెప్పొచ్చు. సో బిఎల్డిసి హబ్ మోటార్ విత్ మనకి ఏం చేశారంటే వీళ్ళు డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వలేదు. సో ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ మాత్రం మనకి డ్రమ్ బ్రేక్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఇక్కడ ఏవైతే మనకి స్ప్రింగ్ సస్పెన్షన్ ఉన్నాయో డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సస్పెన్షన్ పరంగా నాకు ఒంటరిగా వెళ్తున్నాను కాబట్టి పర్లేదని బాగానే ఉన్నాను అనిపించింది. బట్ బ్యాక్ కంటే కూడా ఫ్రంట్ సస్పెన్షన్ నాకు బాగా అనిపించింది అనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఎక్కినట్లయితే అప్పుడు మనకి క్లియర్గా అయితే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. టైర్కి అండ్ ఏదైతే మనకి బ్యాక్ మడ్గార్ ఉందో సో మడ్గార్కి కొంచెం గ్యాప్ అయితే ఇంకొంచెం వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇన్ కేస్ అది గతుకుల్లో పడినప్పుడు నాకు తగలుతుందేమో అని అనిపించింది. మేబీ తగిలే ఛాన్సెస్ కూడా ఉంది. అండ్ టైర్ వచ్చేసి మనకి రాల్కో టైర్, సేమ్ ప్రీవియస్గా నేను చెప్పాను కదా, సేమ్ రాల్కో టైర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మనకి సైజ్ చూడొచ్చు 90/90తోనే వస్తుంది. ఫ్రంట్ కూడా సేమ్ టైర్ని అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ ఇచ్చారు, ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ మనకి నేను చెప్పాను కదా ఇక్కడైతే బ్యాటరీ లేదని. సో ఇది బ్యాటరీకి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్ అనమాట. సెకండ్ బ్యాటరీకి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్. మనం రెండో బ్యాటరీ కావాలంటే ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి 220 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లైటింగ్ సెటప్ ఉంటుంది, టైల్ లైటింగ్ సెటప్ వచ్చేసి మనకి హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. ఇవి మనకి ఎల్ఈడి బల్బ్స్ అయితే రాలేదు, ఓన్లీ హాలోజన్ బల్బ్ మాత్రమే రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎర్రటి రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. సో సైకిల్గా మనం చూస్తూ ఉంటాం కదా, నైట్ టైంలో ఇది మనకి బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెడలింగ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే ఫుట్ రెస్ట్ ఉంటుందో సో ఈ ఫుట్ రెస్ట్ అనమాట. లైక్ వెనక లేడీస్ కూర్చున్నప్పుడు కానివ్వండి, చిన్నపిల్లలు కూర్చున్నప్పుడు కానివ్వండి, సో ఫుట్ రెస్ట్ ఇంక్లూడ్గా వాళ్ళు అయితే ఇచ్చేసారు. కొన్ని కొమాకి వెహికల్స్లో మాత్రం ఫుట్ రెస్ట్ లేదు, ఈ వెహికల్లో మాత్రం మనకి ఫుట్ రెస్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండు అయితే ఉంటాయి. సో అది మనకి సైడ్ స్టాండ్, ఇది మనకి సెంటర్ స్టాండ్, ఇలా రెండు స్టాండ్.
సో ఇన్ కేస్ మీరు కనుక సీట్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇట్లా లెఫ్ట్కి స్విచ్ చేయగానే నాకు ఇక్కడ సీట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకు బూట్ స్పేస్ అయితే ఇదంతా కూడా బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఎన్సీబీకి సంబంధించినటువంటి స్విచ్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ దీంతో పాటుగా మనకి ఇక్కడ లైట్ అయితే ఇచ్చారు. మనం ఇట్లా ప్రెస్ చేయగానే మనకి ఎల్ఈడి లైట్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ మళ్ళీ ప్రెస్ చేయగానే లైట్ అయితే ఆగిపోతూ ఉంటుంది. అండ్ ఇది మనకి బ్యాటరీకి సంబంధించినటువంటి కంపార్ట్మెంట్. దీని కింద అయితే బ్యాటరీ ఉంటుంది. ఇదంతా కూడా మనకి స్పేస్ మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇన్ కేస్ మీరు నాన్ రిజిస్టర్ వెహికల్లో ఒక మంచి వెహికల్ తీసుకోవాలంటే ఇదైతే మీకు ఖచ్చితంగా ఒక మంచి వెహికల్ అయితే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అండ్ 3 years వారంటీతో కూడా వస్తుంది కాబట్టి మీకు యాజ్ యూజువల్గా మిగతా కంపెనీలతో పాటు ఇదైతే ఖచ్చితంగా పోటీ పడుతుంది. సో మీకు మంచి మైలేజ్తో మంచి రేంజ్ ఉన్నటువంటి ఒక మంచి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రికల్ వెహికల్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా దీని సైడ్ అయితే చూడవచ్చు. మనకి మంచి ఫీచర్స్తో ఇది వస్తుంది. బ్లూటూత్కి సంబంధించి ఫీచర్స్ కానివ్వండి, అలాగే లైటింగ్ కానివ్వండి, సో ఎవ్రీథింగ్ బెస్ట్గానే ఉంది. మీకు బూట్ స్పేస్ కూడా వస్తుంది. చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్లో మీకు బూట్ స్పేస్ అయితే ఉండదు, నాన్ రిజిస్టర్డ్ కానీ రిజిస్టర్డ్ కానీ. సో దీంట్లో బూట్ స్పేస్ కూడా బాగానే ఇచ్చాడు. ఆల్మోస్ట్ మనకి బూట్ స్పేస్ అనేది సేమ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఎంత బూట్ స్పేస్ ఉందో ఆల్మోస్ట్ దగ్గరగా మనకి అదే బూట్ స్పేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ వైడ్ పరంగా చూస్తే దానికంటే కూడా ఎలక్ట్రికల్ వెహికల్ కంటే కూడా వైడ్ రేంజ్ పరంగా పెద్దదే అని చెప్పొచ్చు. బట్ మనం డెప్త్లో చూసేటప్పటికి డెప్త్లో మనకి కొంచెం తక్కువ అనిపిస్తుంది. బట్ పెద్దగా చేంజ్ అయితే కనిపించదు. మీకు మీకు మంచి స్పేస్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఎవరైతే వెనక కూర్చుంటారో, లైక్ ఒక ఫ్యామిలీ కూర్చుంటారు అనుకోండి, 3 కూర్చుంటారు. సో ఆ టైంలో మీకు ఇక్కడ రస్ట్ అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే బ్యాక్ రెస్ట్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. వెనక కూర్చున్న వాళ్ళు ఆనుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లైక్ లేడీస్కి కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, వాళ్ళకైతే చాలా బాగా అయితే ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇన్ కేస్ సైడ్ పట్టుకోవాలి అనుకుంటే, సో సైడ్ పట్టుకోవడానికి మనకి ఈ గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అయితే మనకి సైడ్ పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నెక్స్ట్ మనము టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము. సో టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత దీని కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అక్కడైతే. సో ఇప్పుడు మనము టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్దాము. సో టెస్ట్ డ్రైవ్కి వెళ్ళే ముందు చూడండి, ఇప్పుడు నేను కీ అయితే ఆన్ చేస్తున్నాను. కీ ఆన్ చేస్తే జనరల్గా మనకి పార్కింగ్ మోడ్ వస్తుంది కదా. సో దీనికైతే పార్కింగ్ మోడ్ ఇంకా అప్డేట్లోనే ఉంది. సో ఇక్కడ పార్కింగ్ మోడ్ అయితే రాలేదు, మీరు చూడొచ్చు. డైరెక్ట్ నేను ఇప్పుడు ఫస్ట్ మోడ్లో అయితే ఉన్నాను. సో చూసారు ఇక్కడ నేను ఫస్ట్ మోడ్ అయితే ఉన్నాను. సో ఫస్ట్ మోడ్లో నేను వెహికల్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. థ్రోటల్ ఇచ్చాను కదా. సో థ్రోటల్ ఇచ్చిన వెంటనే నాకు ఇన్స్టాంట్ పికప్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నాకు టాప్ స్పీడ్ ఫస్ట్ మోడ్లో 15 km/h అయితే చూపిస్తుంది. సో టాప్ స్పీడ్ వచ్చేసి ఫస్ట్ మోడ్లో 16 km చూపిస్తుంది కదా, 15 km. సో ఇప్పుడు నేను సెకండ్ మోడ్కి అయితే షిఫ్ట్ అవుతున్నాను. సో వెంటనే సెకండ్ మోడ్కి అయితే షిఫ్ట్ అయ్యాను. సెకండ్ మోడ్కి షిఫ్ట్ అవ్వగానే నాకు 20 km/h అయితే నాకు టాప్ స్పీడ్ అయితే చూపిస్తుంది. నాకు ఫస్ట్ మోడ్లో 15 km చూపించింది కదా, అది ఓకే. కానీ బట్ నాకు సెకండ్ మోడ్లో 20 km చూపిస్తుంది కదా, అది మాత్రం నాకు ఎందుకో స్పీడోమీటర్ రాంగ్ అని అయితే అనుకుంటున్నాను నేను. యాజ్ పర్ స్పీడ్ ప్రకారం మనకైతే ఒక అంచనా ఉంటుంది కదా. సో దాని ప్రకారం చూసుకున్నట్లయితే మిగతా వెహికల్ యొక్క స్పీడ్తో కంపేర్ చేస్తే ఇది నాకు 20 చూపిస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ నాకు 25 నుంచి 28 మధ్యలో వెళ్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నేను వెంటనే థర్డ్ మోడ్కి అయితే షిఫ్ట్ అవుతున్నాను. అండ్ మీరు ఇప్పుడు ఒకసారి చూడండి, నేను థర్డ్ మోడ్లో ఉన్నాను. సో ఈ థర్డ్ మోడ్లో ఒకసారి చూడండి, ఇది మనకి టాప్ స్పీడ్ థర్డ్ మోడ్లో 25 km/h చూపిస్తుంది. బట్ నేను వెళ్తుంటే నాకు 40 km చూపిస్తుంది. నేను కంట్రోలింగే కొంచెం కష్టంగా ఉంది. సో అంత స్పీడ్ వెళ్తుంది. బట్ నాకు ఇక్కడ స్పీడ్ మాత్రం కన్సోల్లో 25 చూస్తుంది. ఒకసారి చూడండి, 25 చూపిస్తుంది కదా. చూపించడానికి మాత్రం మనకి 25 చూపిస్తుంది, వెళ్ళడానికి మాత్రం ఆల్మోస్ట్ 40 km/h అయితే మనకి స్పీడ్ అయితే వెళ్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 25 km చూపిస్తుంది. ఒకసారి మీరైతే స్పీడ్ అంచనా వేయండి. ఇక్కడ స్పీడ్ లాక్ వల్ల నాకు అట్లా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. వీళ్ళు స్పీడ్ లాక్ అయితే చేస్తారు కొంతమంది. సో అదేవిధంగా ఈ కంపెనీ వాళ్ళు కూడా ఆ నామ్స్కి మించి పోకూడదు కాబట్టి వీళ్ళు ఆ నామ్స్ ప్రకారం 25కి స్పీడ్ లాక్ చేసినట్టున్నారు. బట్ స్పీడ్ మాత్రం మనకి ఆల్మోస్ట్ వెళ్తుంది, బాగానే వెళ్తుంది, 40 km/h స్పీడ్ వరకు వెళ్తుంది. సో ఈ స్పీడ్ మీద మీకు 220 km అంటే అసలు మామూలు విషయం కాదు. మీరు ఖచ్చితంగా నాన్ రిజిస్టర్డ్ వెహికల్ కొనాలి అనుకుంటే ఈ వెహికల్ ఒక్కసారి టెస్ట్ చేయండి. చాలా స్మూత్గా కూడా ఉంది. అండ్ సీటింగ్ కుషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కుషనింగ్ కానీ బ్రేకింగ్ కూడా నాకు మంచి బ్రేకింగ్ ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చాడు, డిస్క్ బ్రేక్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ నేను బ్యాక్ డ్రమ్ ఉంది కదా, సో డ్రమ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేయాలి కొత్త వెహికల్ కాబట్టి. బట్ డిస్క్ మాత్రం పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో ఎవరైనా కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ని అయితే ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. దాని ద్వారా మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు మొత్తానికి ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేయండి.